ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. వార ఫలితాల్లో 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 నుంచి 2వ తేదీ మార్చి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శనితో పాటు రవి బుధులు కూడా కలిసి ఉన్నారు. ఇక మకరంలో కుజ శుక్రులు కలిసి ఉన్నారు. మరియు చంద్రుడు సింహరాశి నుంచి వృశ్చికం వరకు, అంటే తుల వరకే ప్రయాణం జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఉదయాన్నే 2వ తేదీ ఉదయం వృశ్చికంలోకి ఎంటర్ అవుతున్నాడు చంద్రుడు. కావున ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మరియు ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంది, ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి గ్రహస్థితి నడుస్తుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి రీత్యా ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 25, 26 తేదీలు మీకు రావాల్సిన ధనం రావడము, వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. ఇక 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అంటే లోన్స్ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటారు, ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ 27, 28 తేదీలు పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి. ఇక 29, 1వ తేదీ మాత్రం వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ కూడా మీకు, అంటే ఈ వారం మొత్తం కూడా ఒక 3 రోజుల పాటు మీకు లోన్స్ లభించడానికి బాగుంది. 2వ తేదీ కూడా మీకు లోన్స్ ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా వస్తుంది. కాకపోతే 2వ స్థానంలో చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఆ 2వ తేదీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అందులో ప్రధానంగా ఏదైనా ఉద్యోగం కోసం ధనం కడితే మనకు ఉద్యోగం వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో అది జెన్యూన్ కంపెనీయా కాదా ఏమిటి, ఏదో కొంతమంది ఏంటంటే కొన్ని ఫేక్ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు ఇన్ని డబ్బులు కట్టండి మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని. ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు 2వ స్థానాధిపతి మరియు ధనాధిపతి కలిసి 4థ స్థానంలో ఉన్నాడు కాబట్టి భూముల మూలంగా మీకు ఏదైనా ఫైనాన్షియల్ లబ్ధి కనబడుతుంది. అలాగే కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, లేనట్లయితే కుదరదు అని చెప్పి కొన్ని విషయాల్లో కొంత గట్టిగానే ఉంటారు చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 3వ అధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయవలసిన స్థితి ఉంది. అయితే ఇక్కడ 7వ స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే ఎవరైనా ఇష్టపడి మిమ్మల్ని అడగడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా 5వ స్థానంలో, అంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ విషయంలో కొంతవరకు స్ట్రగుల్ అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఎవరైనా ఇష్టపడి చేసుకుందాం అనుకునేటువంటి విషయంలో పెద్దవాళ్ళతో కావచ్చు, ఎవరైతే మీరు ఇష్టపడ్డారో వారి ద్వారా ఉండేటువంటి స్థితిగతులు కావచ్చు, కొంచెం ఇక్కడ స్ట్రక్ అవుతున్నాయి చూసుకున్నట్లయితే. అయితే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, రైతులకి చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకులు ప్రధానంగా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ స్థానం రాజకీయంగా చెప్తాము. అక్కడ రవి భగవానుడు మంచివాడు, కానీ శనిని అస్తంగత్వం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, కొత్త జాబ్స్ రావడానికి ఎంతవరకు బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగం ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి స్థానం ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఈ వారం. కాబట్టి మీరు ప్లానెడ్గా కనుక మీరు కొత్త ఉద్యోగం కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళి, అందులో ప్రధానంగా మీరు 29వ తేదీ, 1వ తేదీ చంద్రుడు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం ప్రయత్నం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే
మీకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అవుతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ప్రధానంగా మీరు నవగ్రహాల్లో రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ శని మరియు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారి కానీ అమ్మవారి కానీ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని గోవులకు కనుక ఉన్నట్లయితే గోవులకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో ఉండే శని కంబస్ట్ అయినందుకు నిర్ణయాలు తీసుకునే విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇది కనుక చేసినట్లయితే రాంగ్ డెసిషన్స్ వెళ్ళ అనేటువంటిది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా వీటినే ఫాలో అవ్వాలా, లేకపోతే ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ప్రభావం చూపిస్తుంటుందా మన మీద అనేటువంటిది. ఇక్కడ చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, గోచారంలో ఉండే గ్రహాలు మన జన్మజాతక గ్రహాలు ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే మన జన్మజాతక గ్రహాలు ఎలా ఉంటాయి అంటే, మనం జన్మించినప్పుడు మనం ఏ తేదీలో జన్మించాము, ఏ నెలలో జన్మించాము, ఏ సంవత్సరంలో జన్మించాము, ఏ సమయము ఏ ప్రాంతము బట్టి మీకు మీరు జన్మించినప్పుడు ఒక ఆ రోజు ఆ సమయంలో ఉండే గ్రహాలు ఆ సమయంలో ఉండే లగ్నము వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వ్యక్తి ఆ సమయంలో ఖచ్చితంగా పుడతాడు. మనం ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఏం చేసినా కూడా. కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఉంటారు, పెట్టించుకున్నా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పుట్టగలిగారంటే అది యోగం ఉంటేనే పుట్టగలుగుతారు, గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ అవ్వదు. అయితే ఎవరైతే ఆ సమయంలో పుట్టారో ఆ సమయాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్నం నుంచి మనకి గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, 12 రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయి అని చెప్పి తీసుకొని మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది. ఒకవేళ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది, ఏ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. అది ఎటువంటి ప్రయత్నాలు, కేవలం మనిషి ఎదగడమే కాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కుటుంబ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా అదేవిధంగా సిబ్లింగ్స్తో కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు నివసించే గృహ విషయంలో కానీ, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ విషయంలో, అంటే చదువు చాలామంది చూడండి వాళ్ళకి అసలు జీవితంలో ఇది చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని ఉంటుంది, తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, అది చదువుకోకుండా ఇంకోటి ఏదో చదువుతారు. అందుకే చూడండి పెద్ద అయిన తర్వాత మరలా ఇంకో కోర్స్ ఏదో చేయాల్సి వస్తుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏది చదివితే మీకు ఉపయోగపడుతుంది. మీరు వివాహ సమయంలో కూడా చాలామందికి వివాహం విషయంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, ఒకటి వారి జాతకరీత్యా వారి యొక్క జీవిత భాగస్వామి జాతకము, మనసు, బుద్ధి, ఆత్మ, కర్మ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇద్దరికి. ఆ కలవనటువంటి మ్యాచింగ్ లేనటువంటి మ్యాచింగ్ చేసుకోవడం. చూడండి, మనం ఒక చొక్కా ఉంది, టైట్ చొక్కా వేసుకున్నాం అనుకోండి మనకు సరిపోదు, బాగా లూజ్గా ఉన్నా సరిగ్గా సరిపోద్ది. అలాగే ఇక్కడ ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు చూడాల్సింది, జన్మజాతకంలో మనసులు కలుస్తున్నాయా లేదా, ఆకర్షణ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి, ఇవి చూసుకోవాలి వివాహం విషయంలో. అలాగే కొంతమందికి ఉద్యోగం చేసే యోగం ఉంటుంది, మరి కొంతమందికి వ్యాపారం చేసేటువంటి యోగం ఉంటుంది. అది చూసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. చాలామందికి అది తెలియక వ్యాపార యోగం ఉంటే ఏదో ఉద్యోగంలో వెళ్ళడం, అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ చేయడం, తర్వాత ఎప్పుడుకో కానీ వాళ్ళకి అర్థం కాక ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చక్రంలో ప్రధానంగా మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా జన్మజాతకంలోనే ఉంటాయి. మీ చార్టే మెయిన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది, మన జన్మజాతకంలోనే ప్రతిదీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అంటే, ఇది ఒక బయట ఉండే పరిస్థితి అనుకుందాం కాసేపు. అంటే బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండే వాతావరణం అనుకోండి, బయట ఉండే మార్కెట్ స్థితి అనుకోండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాము, బయట ప్రజెంట్ ఈ మార్కెట్ ఉందంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ప్రజెంట్ అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, బయట ఉంది కాబట్టి మనం ఇది తయారు చేయొచ్చు అని ఒక లెక్క ఉంటుంది. దానికి అంత డిమాండ్ లేదనుకోండి బయట, దాన్ని తయారు చేయడానికి పెద్దగా ఇష్టపడవు, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, లేదా డిమాండ్ క్రియేట్ చేసైనా సరే అమ్ముతారు.
అంటే ఏమిటి, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ని బట్టి మనం ఎలా అయితే సెట్ చేసుకున్నామో దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా, ఈ గోచార గ్రహాలు ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, బయట గ్రహస్థితి ఇలా ఉంది. సో నువ్వు దీని పరంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ జాగ్రత్త తీసుకో. ఒక భూమి కొందాం అనుకుంటున్నావు, చతుర్థ స్థానం ప్రజెంట్ గోచారంలో బాగాలేదు. సో భూమి విషయంలో నువ్వు తొందరపాటు పడి కొంటే కనుక ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, లేనట్లయితే ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నావు, అంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఇలా చూసుకోవాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే, జన్మజాతకమే లేదు అనుకునే వరకు నేను ఒకటే చెప్తాను. నిత్యము గనక లలితా సహస్రనామాలు ఉదయము సాయంత్రం గనక చేయగలిగితే 40వ రోజు నుంచి మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. మీ ఆలోచన విధానంలో కావచ్చు, మీరు చేసే ప్రయత్నంలో కావచ్చు, మీ మానసిక శారీరక స్థితుల్లో కావచ్చు, 100% మీకు మార్పు అనేటువంటిది వచ్చి తీరుతుంది. మీకు జాతకం తెలియదు, లగ్నము, నక్షత్రం, రాశితో సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ 40 రోజులు కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.